పొలిటికల్ క్రిటిక్ అనే హ్యాండిల్ పేరు మీద పీసీ సర్వేస్ ఇండియా అనే సంస్థ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దావోస్ పర్యటనలో ఏ విధంగా ఖర్చు పెట్టింది, నిధుల్ని దుర్వినియోగం చేసింది, తనకు కావలసిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకుంది అనేది సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టింది. ఫస్ట్ పాయింట్ 37 కోట్లు ఖర్చు పెట్టారు అని రాశారు. సాక్షి వాళ్ళేమో ఈ మధ్యకాలంలో దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, దారి ఖర్చులు కూడా దక్కలేదు అనే హెడ్లైన్ తోటి ఒక స్టోరీ రాసింది. మరి 80 కోట్ల 37 కోట్ల అనేది వీళ్ళిద్దరూ తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏపీఈడిబి అంటే ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున. వాళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వారితో కొలాబరేట్ అయ్యి దావోస్లో కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సిఐఏ వారి ద్వారా కియరీ వెంచర్స్ అనేటువంటి ఒక స్విస్ కంపెనీకి స్థానికంగా అన్ని ఏర్పాట్ల కోసం కాంట్రాక్టులు ఇచ్చారు. అక్కడ పెవిలియన్ ఏర్పాటు చేయటం, హోటల్స్ బుక్ చేయటం, కార్లు బుక్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా. వీళ్ళు సుదీర్ఘంగా రాసినటువంటి ఈ పోస్ట్లో సారాంశం ఏంటంటే, ఈ కియరీ వెంచర్స్ అనే కంపెనీ స్విస్ కంపెనీ, ఇది తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్. ఏ విధంగా ఎఫిలియేటెడ్? ఎప్పటి నుంచో దావోస్కు వెళ్ళినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కియరా వెంచర్స్ వాళ్ళకి ఈ పనులు చెప్పారు. అందుకని అనుబంధం అట. ఇక కొన్ని వివరాలు ఇచ్చారు. కార్లకి ఇంత రెంట్ పే చేశారు, ఇది చాలా ఎక్కువ. హోటల్ రూమ్స్కి ఇంత పే చేశారు, ఇది చాలా ఎక్కువ. ఉదాహరణకి ఒక చోట అకామిడేషన్ కోసం అంటే వసతి కోసం ఒక బిల్డింగ్కి 64,000 స్విస్ కరెన్సీ పే చేశారు. కానీ యాక్చువల్గా అది 38,000 కంటే ఎక్కువ లేదు. ఇట్లాంటివి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దీని మీద తక్షణమే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దర్యాప్తు చేయాలి అని కూడా రాశారు. ఎవరు ఈ పొలిటికల్ క్రిటిక్, ఎవరి పీసీ సర్వేస్ ఇండియా ఇంత టార్గెటెడ్గా ఏపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నిధులు దుర్వినియోగం చేసినట్టుగా ఈ స్థాయిలో రాయాల్సిన అవసరమే వచ్చింది? ఎట్ ఫస్ట్ లుక్ ఏమనిపిస్తుంది, ఇదేదో బిజినెస్ రాయవలరీ ఉంటుంది. అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ కియరీ వెంచర్స్ అనే కంపెనీకి వేరే కంపెనీలకి తగాదా ఉండి ఉంటుంది, వాళ్ళు ఏదో కొంత సమాచారాన్ని వీళ్ళకిచ్చి రాయించారు అని అనుకుంటాం. కానీ ఇంత చిన్నదానికి కూడా ఇంత తీవ్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలి అని రాశారు అంటే ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉండకపోదు అని ఎవరికైనా అనిపిస్తుంది. సో వీళ్ళ ఎక్స్ ఖాతాని ఒకసారి పరిశీలించాను. ఎవరు వీళ్ళు, వీళ్ళ గత చరిత్ర ఏమిటి అని చూస్తే అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్నారు. సర్వే సంస్థ పేరుతోటి వీళ్ళు సర్వేలు చేస్తారట. అంటే ఒక సర్వే సంస్థగా వీళ్ళు వైసీపీ తోటి గతంలో కాంటాక్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా మొన్న 2024 ఎన్నికలకు ముందు సర్వేల పేరుతోటి రకరకాల తప్పుడు లెక్కలు ఇచ్చారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. మార్చి 14, 2024 అంటే జస్ట్ ఎన్నికలకు ముందు ఏమని రాశారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ సర్వే రిజల్ట్స్ 2024 వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అని బల్లగుద్ది చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్లో 121 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 54 సీట్లు మాత్రమే కూటమి పార్టీలకు వస్తాయి అని చెప్పి రాశారు. ఇది మార్చి 14వ తేదీన రాసింది. ఆ తర్వాత మే 11వ తేదీన అంటే జస్ట్ పోలింగ్కి ముందన్నమాట. మేము చాలా లోతుగా ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ అన్నింటినీ పరిశీలించాం, సర్వేలు చేశాం. దీని ప్రకారం వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజారిటీతోటి అధికారాన్ని చేజెక్కించుకోబోతోంది అని రాశారు. అని రాసి ఎన్నిచ్చారు అప్పుడు? వైఎస్ఆర్సీపీకి 126 సీట్లు, కూటమి పార్టీలు అన్నింటికీ కలిపి 49 సీట్లు మాత్రమే. ఆ తర్వాత మే 13వ తేదీన అంటే ఎన్నికల రోజున అన్నమాట ఎర్లీ ట్రెండ్స్ అని చెప్పి రాశారు. రాసి వైఎస్ఆర్సీపీకి 58% ఓటింగ్ పడిందట. టీడీపీ అలయన్స్కేమో 39% మాత్రమే ఓటింగ్ పడిందట. ఇక ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి జూన్ 1వ తేదీన వేశారండి. జూన్ 4న రిజల్ట్స్ వచ్చినాయి మనకి. అంటే రిజల్ట్స్ రావడానికి 3 రోజుల ముందు అన్నమాట. అప్పుడు ఫైనల్గా వీళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి 105 నుంచి 115 సీట్లు రాబోతున్నాయి, ఎన్డీఏకేమో 60 నుంచి 70 రాబోతున్నాయి అని చెప్పి కొంచెం పెంచారు ఎన్డీఏ పార్టీలకి. ఇది వీళ్ళ చరిత్ర. సర్వే సంస్థ పేరుతోటి వీళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఇవి. వీళ్ళకి దావోస్ పర్యటనతో ఏ రకమైన సంబంధం లేదు. కానీ స్పెసిఫిక్గా
ఓన్లీ ఏపీ గురించి మాత్రమే ఈ దావోస్ పర్యటన గురించి ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీకి ఏదో రకంగా మేలు చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశం క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే దావోస్ పర్యటనలో వీళ్ళు ఖర్చు పెట్టిన 37 కోట్లు ఒకవేళ ఖర్చు పెట్టుంటే అంత అమౌంట్ అది కరెక్టా కాదా అనే విషయం మనకు తెలియదు. కానీ చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఏం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం కూడా దావోస్ వెళ్ళింది, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళింది, అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళారు. ఆ ప్రభుత్వాలకు ఎంత ఖర్చు అయింది దావోస్లో, ఆ పర్యటనలో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, ఏపీలో చంద్రబాబు నాయుడు బృందం ఎన్ని రోజులు దావోస్లో ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, ఆ రకమైన కంపారిజన్ ఇస్తే ఓకే నిధులు దుర్వినియోగం అయినాయి లేక అవ్వలేదు అని ఎవరైనా ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేకుండా ఈ పని చేశారు అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ అకౌంట్లో ఉన్నారన్నమాట ఇప్పటికీ.